ఓ బాటసారి మళ్ళించుకో నీ దారి గోదారి. ఓ బాటసారి ప్రభువాన పిలవగానే ప్రభు దారికి రాలేవు. యేసు బాటలో నడిచిన నాడు, యేసు బాటలో నడిచిన నాడు ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ఓ బాటసారి మళ్ళించుకో నీ దారి గోదారి. ఓ బాటసారి జీవ మార్గమే ఇరుకు మార్గమేనని, జీవ మార్గమే ఇరుకు మార్గమేనని ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ఓ బాటసారి మళ్ళించుకో నీ దారి గోదారి. ప్రభువాని పిలవగానే ప్రభు దారికి రాలేవు. యేసు బాటలో నడిచిన నాడు, యేసు బాటలో నడిచిన నాడు ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ప్రభు సన్నిధి చేరుతావు, పదిలముగా నుంటావు. ఓ బాటసారి ఇరుకు మార్గమే జీవ మార్గమేనని, ఇరుకు మార్గమే జీవ మార్గమేనని కనుకున్న వారే కొందరే కొందరు, కనుకున్న వారే కొందరే కొందరు. ఓ బాటసారి మళ్ళించుకో నీ దారి గోదారి. ఓ బాటసారి. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం మనం ఇప్పుడు. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుందాం మనం ఇప్పుడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును
ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో నన్ను చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా. అందరూ ఒకసారి మోకరించుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహిమగల రాజా యేసయ్య మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఈ ఆదివారం పూటనైనా మేమందరము సంఘముగా కూడుకొని మిమ్మల్ని ప్రార్థించుటకు, మిమ్మల్ని ధ్యానించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకునైనా మేమందరం కూడి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, వాక్య భాగంలోకి వెళ్ళుచుండగానైనా చదవబడిన వాక్యం నిమిత్తం మీకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయనా, ఈరోజు మీరు మాతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలనైనా మీ వాక్యం ద్వారా మాతో చేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయనా, వింటున్న వాక్యం నాయనా మా మెదడులోనూ మా హృదయంలోనూ గుర్తుండిపోలాగున మీరు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. విత్తుతున్న వాక్యం పట్లనైనా మేము శ్రద్ధ భక్తితో కలిగి ఆ వాక్యము విని మాకు అన్వయించుకొని దాని ప్రకారం నడిచే వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని కోడి వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఆయన మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తూ ఉన్నాడు అంటే యెరికో పట్టణంలో వెళ్తూ ఉన్నాడు. యెరికో పట్టణంలో ఆయన ప్రవేశించిన వెంటనే సుంకపు గుత్తదారుడను ధనవంతుడు అయిన జక్కయ్యను ఒక వ్యక్తి యేసు ప్రభువుని చూడాలని ఆశపడుతూ, దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఆయన యేసు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నాడు. అక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆయన పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య దేవుని గురించి విన్నాడు. ఆ వినిన దాన్ని బట్టి ఆ దేవుణ్ణి చూడాలి, నేను యేసు ప్రభు వారిని చూడాలి అని ఆశపడి ఆయన యెరికో పట్టణంలో సమీపిస్తున్నాడు. ఈయన యెరికో పట్టణంలో ఒక ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఎవరన్నా ఏదన్నా పనులు లేకపోతే ఏమన్నా వ్యాపారాలు చేస్తున్నా, అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళ దగ్గరకు పోయి ప్రభుత్వం తరపున ఆయన ఏం చేసేవాడంటే రొక్కం ట్యాక్స్ కలెక్ట్ చేసి దాన్ని ప్రభుత్వానికి, అక్కడున్న రాజ్యానికో లేకపోతే అధికారులకో ఆయన ముట్ట చెప్పేవాడు. ఈయన ఒక అధికారి, ధనవంతుడు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎక్కడో బిలో యావరేజ్గా లేకపోతే పేదలై ఉంటారా? ఉండరు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కొంచెం ఉన్నత స్థితిలోనూ ఉన్నత స్థాయిలోనూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వారికి అన్నీ లభిస్తాయి. వాళ్ళకి అన్నీ లభిస్తూ ఉంటాయి కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఆయన ఒక ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడు అయ్యుండి కూడా యేసు ప్రభు వారి గురించి విని ఆయన యెరికో పట్టణంలోకి సమీపించి ఆ పట్టణంలో ఎంటర్ అవ్వగానే ఈయనకి తెలిసి ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను ఈరోజు ఎట్లయినా కూడా యేసు ప్రభు వారిని నేను చూడాలి, యేసు ప్రభు వారిని నేను చేరుకోవాలి అని చెప్పి జన సమూహము గుంపులుగా యేసు ప్రభు వారు చేస్తున్న సూచక్రియలను చూసి, యేసు ప్రభు వారు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను చూసి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చుట్టూ వేల మంది జన సమూహము
కొన్ని వందల మంది రోగులు ఏం చేస్తూ ఉన్నారంటే స్వస్థత కోసము, లేకపోతే వాళ్ళకున్న బాధలు తొలగించుకోవడం కోసము ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా ఇన్ని చుట్టుముట్టేస్తూ ఉన్నారు. అలాగే జక్కరయ్య కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే జనసమూహము ఎక్కువ మంది ప్రజలు ఉండటం వలన అంతలో అదియో కాక ఈయన ఏమై ఉన్నాడంట, చాలా పొట్టివాడై ఉన్నందున ఏం చేయట్లేదు, ఏం అవ్వట్లేదు. ఈయనకి యేసు ప్రభు వారిని చూడడానికి కుదరటం లేదు. ఆశ అయితే ఉంది, ఏమని? యేసు ప్రభు వారిని చూడాలి ఆశ అయితే ఉన్నది. కానీ తనకున్న లోపము వలన ఆయన ఏం చేయలేకపోతున్నాడు, యేసు ప్రభు వారిని చూడలేకపోతున్నాడు. ఇక్కడ మనలో ఎంతోమంది జక్కరయ్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది, మందిరానికి వెళ్ళాలనే ఆశ ఉంటుంది, దేవుని ప్రేమను రుచి చూడాలని చెప్పి ఆశ ఉంటుంది, మందిరానికి నడవాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ లోకం అనే లోపము చేత వారికి ఏం కుదరటం లేదు, ప్రభువుని చూడడానికి కుదరడం లేదు. ఈ లోకం అనే పాపమును చూసి ఆ లోపానికి లొంగిపోయి జనులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమకు వాళ్ళు ఏమైపోతున్నారంటే దూరం అయిపోతూ ఉన్నారు. కానీ ఈ జక్కరయ్య తన లోపమును చూసి ఆయన అక్కడే నిరాశతో వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోలా. ఆయన నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోలా. ఆ కింద మనం చదువుకున్నట్లయితే అప్పుడు చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి ఆ పైన 4లో చూడలేకపోయిన. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ అతను పొట్టిగా ఉన్నది అతనికి ఒక లోపంగా మారింది. దేవుణ్ణి చూడలేకపోతా ఉన్నాడు, లేకపోతే దేవుణ్ణి చేరలేకపోతా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు, ఆయన తనకు దేవుణ్ణి చేరే మార్గాన్ని వెతుక్కున్నాడు. ఆయన అక్కడే ఆగిపోలా. దేవుని కొంతమంది ఏం చేస్తారు, ప్రయత్నం చేసిన తర్వాత అది మనకి కార్యసాధకం కాదనిపించిందంటే వెంటనే ఏం చేస్తారంటే అక్కడే వదిలేసి ఇది మన వల్ల అయ్యే పని కాదేమోలే అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఆ పనిని మొదలుపెట్టిన పనిని అక్కడే వదిలేసి వెనుదిరుగుతారు. కానీ ఇక్కడ జక్కరయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే వెనుదిరగలా, నిరాశపడలా. నేను దేవుణ్ణి ఈరోజు చూడలేనేమో, రేపు వచ్చి చూస్తాను అని చెప్పి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోలా. ఈరోజు జనమందరూ ఎక్కువగా ఉన్నారు, ఆయన చుట్టూ జన సమూహం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి చేరుకోలేనేమో, నేను పొట్టివాడిని, ఎవరన్నా నన్ను పక్కకు తోసేసినా నేను పడిపోతాను, నా ప్రాణానికే ముప్పు వస్తుంది. కాబట్టి ఈరోజు కాదు, ఎవరు లేనప్పుడు ఉదయకాల సమయంలోనో లేకపోతే రాత్రి సమయంలో పోయి దేవుని కలుస్తాను అని చెప్పి ఆయన వెనకడుగు వేయలా. నెక్స్ట్ వారం మందిరానికి వెళ్తాను, ఆ తర్వాత మందిరానికి వస్తాను అని చెప్పి ఆయన వెనక్కి అడుగు వేయలా. ఆయన ఏం చేశాడు, ఆయనకి దేవుణ్ణి చేరే మార్గం కోసం వెతుకుతూ ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు పైకి ఎక్కేశాడు. ఏమండి, ఇక్కడ దేవుడు ఆ రూట్లో వస్తున్నాడు. ఇతను ఏం చేశాడు, ఎక్కడో దూరంగా పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు ఇదే మార్గంలో వెళ్తాడు కాబట్టి నేను ఆయన్ని చూస్తాను, ఈ మేడి చెట్టు ఎక్కితే ఆయన చూడడానికి నాకు వీలవుతుందని చెప్పి దేవుడు వచ్చే మార్గము ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేశాడు. ఆయన ఎప్పుడు వెనకడుగు వేయలా, వెనుదిరగల. దేవుణ్ణి ఖచ్చితంగా నేను ఈరోజు చూసి తీరుతాను, దేవుణ్ణి ఖచ్చితంగా ఈరోజు నేను
చేరి తీరుతాను, నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోను. ఈరోజు ఎట్ట తిరిగి ఖచ్చితంగా దేవుణ్ణి నేను, యేసు ప్రభు వారిని నేను ఖచ్చితంగా చూడాల్సిందే. మనసులో ఒక నిశ్చయత, మనసులో ఒక దృఢత్వం, ఖచ్చితంగా నేను ఈ పని చేయి తీరాల్సిందే. ఒక పట్టుదలతో ఆయన ఏం చేశాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ఒక చెట్టు కనిపిస్తే బలవంతం పైన ఆ చెట్టు పైన ఎక్కి కూర్చునేస్తాడు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక పెద్దరికం వచ్చిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న పనులు చేయమంటే ఏం చేస్తారు, నామోషిగా ఫీల్ అవుతారు. నేను ఈ పని చేయడం ఏంటి, అవునా కాదా? పిల్లలు తండ్రికి ఏదన్నా మాట చెప్తే, ఏయ్ నువ్వు నాకు పని చెప్తావా, నీ నాన్నకు పని చెప్తావా అని చెప్పి అమ్మ పిల్లవాడిని అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ హోదాతనము లేకపోతే ఆ హుందాతనం అనేది ఉంటుంది. ఈయన అది కూడా కాక ప్రభుత్వ అధికారి, ఎవరినైనా ఈయన ఒక మాట అనే అధికారం ఈయనకి ఉన్నది. ఇప్పుడు మనము ప్రభుత్వ అధికారులను చూస్తే కొంచెం నిదానంగా మాట్లాడతాం, కొంచెం జంకుతూ మాట్లాడతాం, మర్యాదిస్తూ మాట్లాడతాం. ఎందుకంటే మనం ఏదన్నా హెచ్చు మీరి లేకపోతే పద్ధతి మీరి మాట్లాడితే మనకి రావాల్సిన పని జరగకుండా ఆగిపోతుంది అనే భయం కొంత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులకి ఆ గర్వం అనేది కొంచెం ఉంటుంది. ఈయన ఆ గర్వాన్ని అంతటిని విడిచిపెట్టి, లేకపోతే ఆ హుందాతనాన్ని, ఆ పెద్దరికాన్ని అంతా విడిచిపెట్టి ఏం చేశాడు, చిన్న పిల్లవాడి వలె మేడు చెట్టు పైకి ఎక్కేసి దేవుని కోసం వేచి చూస్తూ ఉన్నాడు. చూసారా, తన గర్వాన్ని పక్కన పెట్టేశాడు, తన ఉన్నత స్థాయిని పక్కన పెట్టేశాడు, తన యొక్క ఆలోచనలు పక్కన పెట్టేశాడు. ఇది నేను పని చేయగలనా చేయలేనా అని ఇతర ఆలోచనలు కూడా పక్కన పెట్టేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని గురించి మాత్రమే, యేసు ప్రభు వారి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన్ని చేరాలనే ఒక నిశ్చయంతో దృఢంతో ఆయన దేవుని కంటే ముందు ఆ మార్గంలోకి వెళ్ళి చెట్టు పైకెక్కి తొంగి చూస్తూ ఉన్నాడు. ఏదైనా కూడా మన మనస్ఫూర్తిగా ఏదైనా చేయని ఆరంభిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడంట. మీరు ఏంది అనేసి, దేవుడు ఏదైనా సహాయం చేస్తాడు. మనము మనస్ఫూర్తిగా మన మనసులో ఇటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనం కష్టపడి ఏదైనా పని చేసినట్లయితే దేవుడు మనకి ఖచ్చితంగా దాన్ని చేకూరుస్తాడు. మనలో ఎటువంటి దుర్బుద్ధి లేకుండా మంచితనంతోటి మనం జీవిస్తున్నట్లయితే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా దేవుడు మనకి సహాయపడతాడు. ఇక్కడ కూడా ఈయన తన ఉన్న అన్ని పక్కన పెట్టేసి ఆయన దేవుని కొరకు వేచి చూస్తూ ఉన్నాడు ఆ చెట్టు పైకి ఎక్కి. కానీ అక్కడ కింద మనం చూసుకున్నట్లయితే 5లో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. చూడండి, ఇతని యొక్క ప్రయాసము శ్రమ. ఆయన చిన్నపిల్లవాడు కాదు, చూసిన వెంటనే చెట్టు పైకి ఎక్కేయడానికి. ఏమండి, చూసిన వెంటనే చెట్టు పైకి ఎక్కేయడానికి అతను కుర్రవాడు కాదు, యవనస్తుడు కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, సుంకపు గుత్తదారుడు, కొంచెం ఏజ్డ్ పర్సన్ అయి ఉండొచ్చు కదా, అవును కదా. ఒక 40 ఏళ్ళ వ్యక్తినో లేకపోతే ఒక 50 ఏళ్ళ వ్యక్తినో తీసుకొచ్చి ఒక తాటి చెట్టు ఎక్కమంటే ఎక్కగలుగుతారా? వాళ్ళు ఎక్కగలుగుతారా? ఎక్కలేరు. ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళు ఎక్కగలిగినా కూడా వాళ్ళు సగం దూరం వెళ్ళే కాడికి వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు సహకరించవు. అయినా కూడా ఈ జక్క ఏం చేశాడు,
తన పెద్దరికాన్ని అంత చూడకుండా కష్టపడి మేడు చెట్టు పైకి ఎక్కి దేవుని కొరకు చూస్తూ ఉన్నాడు. దేవుడు గమనించాడు దూరంగా. ఒక వ్యక్తి చెట్టు పైన ఎక్కి ఈయన చూడాలని ఆత్రపడడం దేవుడు గమనించాడు. గమనించి ఆయన గమ్ముగా తన దారిని తాను వెళ్ళిపోలా. యేసు ప్రభు వారు తన దారి తాను, నాకు వేరే చోట సువార్త ఉన్నది అని చెప్పి ఆయన వెళ్ళిపోలా. ఆయన ఏం చేశాడంటే ఆ ప్రయాసపడుతున్న వ్యక్తిని చూసి, లేకపోతే శ్రమపడి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిని చూసి ఆయన దగ్గరకు వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. ఏమంటున్నాడని? జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట భోజనము చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ దేవుణ్ణి చేరాలని తన పూర్ణ మనస్సుతో దేవుణ్ణి చూడగోరి ఎదురు చూస్తారో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఇక్కడ జక్కయ్య కూడా యేసు ప్రభుని చూడాలనే ఒకే ఒక కోరికతో తన పూర్ణ మనస్సుతోటి, లేకపోతే పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి ఆయన దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చేరాలి అని చెప్పి ఆయన ఇంకా ఈ మరొకటి ఆలోచన చేయకుండా దేవుణ్ణి చేరాలని చెప్పి ఎట్టు పడితే అటు వెళ్ళి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి దేవుని యొక్క ప్రత్యుత్తరము వెంటనే లభించింది. చెక్కయ్య నువ్వు దిగిరా. ఎవరైతే మనలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే తమ పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి యెహోవాను కానీ, యేసు ప్రభువుని కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తప్పకుండా దేవుడు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నో బాధల చేత బాధపడుతూ ఉండొచ్చు, ఎన్నో కష్టాల చేత ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ దేవుని వైపు చూడడం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ లోక ఆచారము చొప్పున, లేకపోతే ఈ లోక బంధుత్వాల చొప్పున ఎదుటి వారిని చూసి నువ్వు మారకూడదు, కానీ నువ్వు బాధపడకూడదు, కానీ ఆ దేవుని వైపు చూసి, దేవుని వైపు నీ మనసు త్రిప్పుకొని ఆ దేవుని ప్రార్థించిన ఎడలా నువ్వు తప్పకుండా నువ్వు పొందుకోవాల్సినవి ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టలేదు. మనిషి తన ప్రవర్తన ద్వారా, తన మాట తీరు ద్వారా, లేకపోతే తన యొక్క ఆలోచనల ద్వారా దేవునికి దూరం అవుతున్నాడే, కానీ దేవుడు మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుడు మనిషిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడవలేదు. ఆయన ఎప్పుడు కూడా మనిషిని గమనిస్తూనే ఉన్నాడు. నా పిల్లలారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పిలుపును వినకుండా, ఆ పిలుపును పెడచెవిన పెట్టి తన మార్గము తానే చూసుకుంటూ వెళ్తున్నాడే, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గంలో అతను నడవట్లేదు. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యం వినాలంటే నిద్ర వస్తుంది, లేకపోతే ఆరాధనకి రావాలి అంటే ఎన్నో వేల వ్యాపకాలు ఉంటాయి, ఎన్నో పనులు అడ్డొచ్చేస్తూ ఉంటాయి ఆరాధనకి రమ్మంటే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆలస్యం చేసిన ఏమైపోద్ది? ఆలస్యం చేసిన రాకడ వచ్చి వెళ్ళిపోద్ది. ఆలస్యం చేసావో దేవుణ్ణి ఎదుర్కొనలేవు, దేవుణ్ణి చూడలేవు. కాబట్టి ఆలస్యం చేయకుండా జక్కరయ్య వలె వేగంగా నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి చేరే మార్గము ఎత్తుక్కో. దేవుణ్ణి చేరే మార్గం నువ్వు ఎత్తుక్కోలేదంటే నువ్వు నిత్య అగ్నిగుండంలో త్రోసివేయబడతావు. ఇది తథ్యం. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరు ఎట్లా ఉన్నా కూడా మొదట తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మనం దేవుణ్ణి వెతికే పని మనం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి గురించి వెతకడం కాదు, ఈ లోక భూయిష్టాన్ని గురించి మనము తెలుసుకోవడం కాదు, దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి మనము ప్రయాసపడాలి, ఆయన కొరకు మనము శ్రమ పొందుకోవాలి. అపోస్తలులైన వారు దేవుని కోసం శ్రమ పొందుకున్నారు. వారు దేవుని రాజ్యంలో సుస్థిరమైన స్థలాన్ని పొందుకున్నారు. అలాగే మనం కూడా దేవుని కొరకు శ్రమ పడుతూ దేవుని గురించి మనము ప్రార్థన చేస్తూ ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆయన హక్కును చేర్చుకుంటాడు. నువ్వు తిరిగి అడగాల్సిన పనిలా దేవుని పని చేయి, నీ పని దేవుడు చేస్తాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా పని నువ్వు చేసినట్లయితే నీ పని నేను చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఇక్కడ జకరయ్య కూడా మొదట ఏం చేశాడు? దేవుణ్ణి చూడాలనే ఆశతోటి ఎంతో ఇష్టంతో ఆయన్ని చూడాలి, నేను ఆయన్ని ఎదుర్కోవాలి అని చెప్పి ప్రయాసపడ్డాడు. దానికి తగ్గ ఫలితము దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏదైనా పని చేసినట్లయితే ప్రయాసముతోటి, శ్రమతోటి, కష్టంతోటి మనం ముందడుగు వేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన యొక్క శ్రమ ఫలితము ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పని చేయకుండా, ఏమీ లేకుండా దేవా నాకు ఇది సహాయం చేయంటే దేవుడు సహాయం చేయడు. నువ్వు చేయాలి, నువ్వు కష్టపడాలి. ఆ కష్టానికి ఫలితము దేవుని దగ్గర నుంచి నీకు లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద చూడండి, దేవుడు అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఏం చేశాడంటే జకరయ్య ఏం చేశాడు? యేసు ప్రభు వారు మాట చెప్పగానే ఆయన ఆలోచించలా, వెనకడుగు వేయలా, ఆయన సంకోచన చేయలా. దేవుడు మాట చెప్పిన ప్రకారమే వెంటనే ఆయన ఏం చేశాడు? వెంటనే దిగి వచ్చి మహా ఆనందంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరి కొరకు మనందరి హృదయాలని ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే మొదట తలుపు తీసి ఆయనను చేర్చుకుంటారో, ఎవరైతే మొదట తలుపు తీర్చి ఆయనను చేర్చుకుంటారో వారితో దేవుడు భోజనం చేస్తాడు, వారిని తన పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మన కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా ఎద్దకు వస్తారు, ఎప్పుడెప్పుడు వాళ్ళని నేను అక్కున చేర్చుకోవాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనమే ఏం చేస్తామంటే దేవుని మాటకు దూరంగా వెళ్ళిపోయి దేవుని యొద్దకు మనము దూరం అయిపోతూ ఉంటున్నాం. జాగ్రత్త, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక వాంఛలు శాశ్వతం కాదు, ఈ లోకములో కనిపిస్తున్నవంతా మనకి ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏంటి అంటే దేవుని ప్రేమ మాత్రమే. హల్లెలూయా, దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ మనల్ని ఆదుకోగలదు, ఆ ప్రేమ మనల్ని మంచి మార్గంలో నడిపించగలదు. దేవుని యొక్క ప్రేమ మనల్ని పాపము నుంచి దూరము చేసి నిజమైన పరిశుద్ధతలో నిలిపి ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలవబెట్టగలదు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క ప్రేమ అంత పరిశుద్ధమైనది, అంత పవిత్రమైనది. ఆ ప్రేమను నువ్వు పొందగోరుచున్నావా? దేవుని కొరకు ఆశపడి దేవుని యొద్దకు చేరు. దేవుని యొక్క ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఆ ప్రేమ నువ్వు పొందగోరుచున్నావా? దేవుని యొద్దకు చేరు. నీ మార్గంలో లేకపోతే ఎన్నో అడ్డులు రావచ్చు,
కుటుంబం ఎదుటి నుంచి మనల్ని, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నిన్ను మా కుటుంబం నుంచి వెళ్ళేస్తాం అనవచ్చు, మన కులం నుంచి వెళ్ళేస్తాం అనొచ్చు, ఈ ఊరు నుంచి వెళ్ళేస్తాం అనొచ్చు. ఒకానొక ప్రాంతంలో కొంచెము ఎడంగా ఉన్నవారు, ఆ మాట అనడానికి నాకు ఇష్టం రావట్లేదు కాబట్టి చెప్తున్నాను, కొంతమంది ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రిస్టియన్టీని స్వీకరించారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారని చెప్పి ఆ ఊరి పెద్దలు ఏమని తీర్పు చేశారంటే వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసేశారు. దేనికంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, లేకపోతే క్రిస్టియానిటీని స్వీకరించినందుకు. కానీ ఆ ప్రాంతం వాళ్ళు వారిని వెలివేసినా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ తిరిగి పోరాడారు. నా ఇష్టం, రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది, ఆ హక్కు ప్రకారం నేను ఏ మతంనైనా స్వీకరించవచ్చు, నాకు యేసు ప్రభు వారి పైన నమ్మకం ఉన్నది కాబట్టి నేను క్రిస్టియానిటీని స్వీకరిస్తున్నాను, లేకపోతే హైందత్వంలో నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను హైందత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, బౌద్ధంలో నాకు నమ్మకం ఉంది నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి ఏ మానవుడైనా కూడా తన ఇష్టానుసారంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ వారిని ఏం చేశారంటే, నువ్వు ఆ మతంలోకి వెళ్తే నిన్ను ఊరి నుంచి వెళ్ళేస్తాను అని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని వెళ్ళేశారు. అలాగా ఈ జనుల నుంచి అనేకమైన ఇబ్బందులు రావచ్చు, కానీ వాటినన్నిటినీ మనం అధిరోహించి మనం ఏం చేయాలి, ఆ దేవుణ్ణి చేరే మార్గము, దేవుణ్ణి చేరే సమయం కొరకు వేచి చూస్తూ ఇవన్నీ తప్పించుకొని దేవుని దగ్గరికి చేరాలి. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, దేవుని కొరకు నీవు నిలబడి చూడు. ఆ తర్వాత దేవుని ప్రేమ నిన్ను ఎలాంటి ఉన్నత స్థాయిలో నిలబెడుతుందో అప్పుడు తెలుసుకుంటావు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎంతో మంది కుష్టి వ్యాధుల్ని నయం చేసింది దేవుని యొక్క ప్రేమ. కుష్టి వ్యాధి ఉన్నవారిని ఎవరు కనీసం దగ్గరకు కూడా రానివ్వరు, ఎవరు దగ్గరకు కూడా రానివ్వరు. వారికంటూ సపరేట్ ఒక ఇంటినో లేకపోతే స్థలాన్నో కేటాయించి ఆ స్థలాల్లో మాత్రమే ఉంటారు. కానీ దేవుని పేరు చెప్పి యేసు ప్రభు వారి పేరిట ఎంతోమంది మిషనరీలు ఈ ఇండియాకు వచ్చి దేవుని యొక్క సేవ చేశారు. కుష్టి రోగుల్ని తమ హక్కున చేర్చుకొని వారికి వైద్యం అందించారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చీదరించుకోదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు ఎంత పాపములో ఉన్నా కూడా ఆయన ప్రేమ నిన్ను చీదరించుకోదు, దూరన పక్కన త్రోసివేయదు. దేవుని ప్రేమ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను పైకి లేపి తన కౌగిల్లో చేర్చుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, అంధకారంలో ఉన్నా, బాధలలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమ మనల్ని లేచి నిలబెట్టి మనల్ని ఆయన కౌగిలిలోకి తీసుకుంటుంది. కాబట్టి మనం ఆయనని నమ్మాలి, ఆయనని చూడడానికి ఇష్టపడాలి, ఆయనను చేరడానికి మార్గము వెతుక్కోవాలి. ఈ జక్కయ్యలాగా ఏమండి, ఈ జక్కయ్యలాగా దేవుణ్ణి చేరడానికి మార్గం వెతుక్కోవాలి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ మనుష్యుడు
దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు. మొదటి విషయం, దేవుణ్ణి చేరాలనే మార్గం వెతుక్కున్నాడు. మూడో విషయం, దేవుడు తనని పిలవగానే వెంటనే మరొక ఆలోచన లేకుండా ఆయన ఏం చేశాడు, వెంటనే ఆ దేవుణ్ణి చేర్చుకున్నాడు. మూడవ విషయం. ఇక్కడ నాలుగో విషయం ఏంటి అంటే, దేవుడిని ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇంటిలో కూర్చొనబెట్టి దేవుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే తనకు తాను చేసిన తప్పులన్నీ గుర్తుకు వచ్చి వెంటనే ఏం చేస్తా ఉన్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ప్రాయశ్చిత్తం కోసము చూస్తూ ఉన్నాడు. దేవునికి చెప్తా ఉన్నాడు, దేవా, నేను ఏదైనా పాపము చేసి ఉంటే ఆ పాపాన్ని సరిదిద్దుకుంటాను. నేను ఎవరికైనా అన్యాయము చేసుంటే దానికి తిరిగి రెండింతలుగా అతనికి నేను చెల్లించాల్సిన వాటిని రెండింతలుగా తిరిగి చెల్లిస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని ఎదుట తను మోకరించి ఆయన తన తప్పుల్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి తాము చేసిన పాపములు లేకపోతే తాము చేసిన పొరపాట్లు ఏదైనా ఉన్నా దేవుని ఎదుట వచ్చి ఒప్పుకొని దేవుని క్షమాభిక్ష అడుగునట్లయితే వారు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటారు. హల్లెలూయా. ఇది నాలుగో విషయం. మొదటి విషయం ఏంటి? మొదటి విషయము దేవుణ్ణి చూడాలనే ఒక ఆశ మనలో ఉండాలి. రెండో విషయం ఏంటి అంటే దేవుణ్ణి చేరే మార్గం మనము వెతకాలి. మూడో విషయం ఏంటి అంటే ఆ దేవుని యొక్క పిలుపు మనల్ని చేరగానే మనం ఏం చేయాలి, దేవుణ్ణి చేర్చుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే దేవుణ్ణి చేర్చుకున్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మన పాపాలని మనము కడుక్కోవాలి. ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణలు పొందుకుంటారో వారు దేవుని యొక్క రాజ్యంలో నిలవబడతారు. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? చాలా కొద్ది మందే నమ్ముతున్నట్లుంది. సౌండ్ చాలా తక్కువ వస్తుంది. గట్టిగా చెప్పాలి. దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని తిరిగి మళ్ళా పాపము చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎవరైతే దీన్ని పాటిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నిలవబడడానికి అర్హత పొందుకున్న వారు అవుతారు. లేని ఎడల వారందరూ దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటకి త్రోసివేయబడతారు. కాబట్టి జాగ్రత్త. మన జీవితంలో ఏదన్నా పాపం ఉన్నట్లయితే ఆ పాపము నిమిత్తము దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. మనం ఏదైనా తప్పు పొరపాట్లు చేసినట్లయితే ఆ తప్పును పొరపాటును సరిదిద్దుకొనుటకు దేవుని సన్నిధిలో మోకరించి మనము మన పొరపాట్లను మన పాపాలని మనము శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ శుద్ధి చేసుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి శిక్ష పొందుకోవాల్సి వస్తుంది. ఆ శిక్ష తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము పాప క్షమాపణ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జకరియా వద్దకు వెళ్తానే ఆయనను పిలిచి ఆయన ఇంటికి వెళ్తాను అని చెప్పిన వెంటనే చుట్టూ ఉన్న జన సమూహం ఏం చేశారంటే నేరారోపణ చేస్తూ ఉన్నారు. ఏమని నేరారోపణ చేస్తూ ఉన్నారు? పాపి అయిన ఈ మనుషుని యొక్క ఇంటికి దేవుడు ఎలా వెళ్తున్నాడు? నేరారోపణ. ఒకానొక టైంలో లోకం మన పైన నేరారోపణ చేస్తుంది. ఏమని నేరారోపణ చేస్తుంది తెలుసా? ఈ మనుష్యుడు బ్రతికున్నంత కాలము నిన్ను అనుసరించలేదు, ఎక్కువ నాతోటే ఉన్నాడు కాబట్టి ఇతను నా సంబంధి అని చెప్పి మన పైన ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. నేరారోపణ చేస్తుంది లోకం మన పైన.
అప్పుడు మనం ఏమని తీర్పు తీర్చబడతామంటే, నువ్వు లోకమును అనుసరించావు కాబట్టి నువ్వు లోకముతోనే అనుభవించుపో అని దేవుడు మనల్ని తోసేస్తాడు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా. ఈరోజు ఏ పొరపాట్లు చేస్తున్నట్లయితే ఆ పొరపాట్లు ఇక చేయను అని చెప్పి ఆ దేవుని దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ పొందుకోండి. ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఎక్కువ దినాలు లేదు. ఎప్పుడు ఏ గడియో మనకి తెలియదు. ఒక పాట ఉంది, ఏమనంటే, సమస్త జనులారా సమయం ఇక లేదండి. ఏంటబ్బాయి పట్టించుకోరా? దేవుని దైవజనుడు చక్కగా వాటిని వివరిస్తూ ఒక పాట రాశాడు. ఏమనంటే, సమస్త జనులారా సమయమిక లేదండి, సమయమిక లేదండి, యేసయ్య రాకడా ఏ గడియో తెలియదు, ఏ గడియో తెలియదు, భారము మోసుకున్న చిన్నకు బాటసారి వినియోగం చేయండి, భారము మోసుకున్నాము బాటసారి సమయములోని యొక్క సద్వినియోగం చేయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భారం మోస్తూ ఉన్నాం. ఏం భారం అంటే, లోకం అనే పాప భారాన్ని మన భుజాల పైన మనం భారంగా మోసుకుంటా ఉన్నాం. దేవుడు గమనిస్తూ ఉన్నాడు మనల్ని అందరినీ. దేవుడు మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలారా, అయ్యో నా ప్రజలారా, ఇంకా ఎంతకాలం మీరు ఆ లోకం అనే పాప భారాన్ని మోస్తూ ఉంటారు? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఆ భారాన్ని మీ మీద నుంచి తీసివేసి నా యొక్క కాడిని మీకు ఇస్తాను. నా కాడి ఎంతో సులువుగాను తేలికగాను ఉంటుంది. హల్లెలూయా. నా ప్రజలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఆ పిలుపును విని జక్కరేలాగా నువ్వు దేవుణ్ణి చేర్చుకున్నట్లయితే ఆయన నీ ఇంట భోజనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ ఇంట బస చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ పైన ఒకానొక రోజున ఎవరు నేరారోపణ చేయకుండా ఉండటానికి నువ్వు ఏం చేయాలి? నీ పాప భారాన్ని తీసి పక్కన వేసేసి ఆ దేవుణ్ణి చేరడానికి నువ్వు సిద్ధపడాలి. కాబట్టి జాగ్రత్త పడు. జాగ్రత్త లేకపోతే జీవితం నాశన కూపం అయిపోతుంది. దేవుడు ఎన్నిసార్లు పిలిచినా పెడచెవిన పెడుతున్నావేమో, ఇదే ఆఖరి రోజేమో గుర్తెరుగు. ఎందుకంటే మనిషి యొక్క జీవితము నీటి బుడగ వంటిది. అప్పుడే మొలుస్తుంది, పటక్ అంటది. ఏమండి? అప్పుడే మొలుస్తుంది, పటక్ అంటది, పటామని పేలిపోద్ది. ఏం జరుగుతుందో తెలియదు. ఈ లోకము, ఈ శరీరము ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఎవరికీ తెలియదు. అందరం అనుకుంటానే ఉంటాం, నేను కలకాలం 100 ఏళ్ళు నా పిల్లలు వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చూసేంతవరకు నేను పోను, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటున్నామేమో. శాశ్వతం కాదు. ఎప్పుడు పుట్టుకోమంటావో మనకే తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు నిద్రిస్తామో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడు. జాగ్రత్త పడకపోతే దేవుని దగ్గర నుంచి నువ్వు శిక్ష పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే లోకం మన పైన నేరారోపణ చేస్తుంది. ఎలాగైతే జక్కరయ్య పైన చుట్టూ ఉన్న జన సమూహము నేరారోపణ చేసిందో చూడండి, ఆ వాక్యం చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి.
చూడండి, ఈ లోకము మనల్ని ద్వేషించచ్చేమో, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనల్ని ద్వేషించచ్చేమో, మనం చేసిన పొరపాట్లకే మన యొక్క కీర్తి నశించిపోయి చెడ్డ పేరు తెచ్చుకొని లోకము చేత నిందలు అనుభవించచ్చేమో. ఎటువంటి పరిస్థితిలో నీవున్నా, ఎవరు నిన్ను చేదరించుకున్నా, ఈ లోకమంతా ఒకవైపు అయ్యి నీ వైపు వేలు చూపిస్తూ ఉన్నా కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నా యుద్ధకు రా అండి, నువ్వు నా యుద్ధకు రా, నా యుద్ధకు వచ్చి నీ పాప భారాన్ని తీసివేసుకో. చప్పట కొట్టలేదు అందరూ గట్టిగా. నీ పాప భారాన్ని తీసివేసి నువ్వు నా కోసం ఎదురు చూడు, నేను నీ ఎంట బస చేస్తాను. ఈ లోకం ఏమనుకున్నా సరే, ఈ లోకంలో ప్రజలు ఏమనుకున్నా సరే, ఎవరు నిన్ను ఎట్లా చీదరించుకున్నా సరే, నిన్ను నా ప్రేమతో మార్చుకోగలను అని చెప్పి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మన ఇంటికి రావడానికి సిద్ధపడి ఉన్నాడు. జకరియయ ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే, అన్యాయస్తుడు. ఎవరి జకరియయ? అన్యాయస్తుడు. రూపాయి తీసుకోవాల్సిన దగ్గర దాన్ని డబుల్ చేసి ఈయన ఏం చేసేవాడు? అధికంగా ధనాన్ని కలెక్ట్ చేసేవాడు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ఒకవేళ ట్యాక్స్ ఇవ్వకపోతే వాళ్ళని ఏం చేసేవాడు? చెరసాలలో బంధించేసేవాడు. ఈయన అడిగింది వీరు చెల్లించి తీరాల్సిందే అని చెప్పి బెదిరించేవాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇలా చేస్తూ ఉన్నంత కారణంగా జనులందరూ ఇతన్ని ఏం చేశారు? చీదరించుకోవడం స్టార్ట్ చేశాడు. అబ్బా వచ్చాడయ్యా, వచ్చాడు. ఆయన వస్తుండగానే వీళ్ళు ఏం చేసేవారంటే ఆయన చీదరించుకొని, వీడితో ఎందుకు మనకు వచ్చింది ఏమండి, వీడితో మనకెందుకు వచ్చింది తంట, వీడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే, వీడికి ఇవ్వాల్సింది ఆడ పాడేస్తే వాడే పోతాడు అని చెప్పి ఆయన్ని చీదరించుకునేవారు ఉన్నారు. బయటికి అనకపోవచ్చు, ఏమండి, ఫేస్ టు ఫేస్ అనకపోవచ్చు, మన ముందు మర్యాదగా వంగి వంగి దండాలు పెట్టచ్చు, మనం వెనక్కి తిరుగుతానే మన వెనకాల వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ ఉంటారు. మన వెనకాలే, మన ముందు మనతో ప్రేమగా ఉన్నట్టు, స్నేహంగా ఉన్నట్టు, ఏమండి, ప్రేమ ఒలకపోసేస్తారు, స్నేహం ఒలకపోసేస్తారు. కానీ ఏదన్నా కష్టకాలం వచ్చిందంటే ఏం చేస్తారు? వెంటనే దూరం పెట్టేస్తారు, ఎందుకంటే సహాయం చేయడానికి ఎవరు ఇష్టపడరు, సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. అసలు ఈ కాలంలో సొంత తల్లిదండ్రులే పిల్లలను పట్టించుకోవట్లేదు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. అన్నదమ్ములు ఇద్దరు ఆస్తుల కోసం నాదంటే నాది, నీదంటే నీది, నాదంటే నాకు, ఇట్లా గొడవలు వేసుకుంటూ తగాదాలు పెట్టుకుంటూ వైరం అయిపోయి కొట్లాడుకొని చస్తా ఉన్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, మనుషులు నిన్ను ఎలా అన్నా చూడని, మనుషులు నిన్ను ఎంతన్నా చీదరించుకొని, వారు నిన్ను ఏమన్నా చేయని, కానీ నీకు నేను తోడుగా ఉంటా. కానీ నువ్వు నన్ను చూడాలి, నన్ను చేరాలి. నువ్వు నన్ను చూసినట్లయితే, నన్ను చేరినట్లయితే నేను నిన్ను నా హక్కును చేర్చుకుంటాను, నా ప్రేమతో నిన్ను శుద్ధి చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమతో ఆయన మన పాపాల్ని కడిగి వేస్తాడు. దేవుని యొక్క ప్రేమతో ఆయన మన యొక్క పొరపాట్లని దిద్దుబాటు చేస్తాడు. ఎంతోమంది దొంగలుగా ఉండి మారినోళ్ళు చాలామంది ఉన్నారు, హంతకులుగా ఉండి మారినోళ్ళు చాలామంది ఉన్నారు, రౌడీజం చేస్తూ మారినోళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి సాక్షిగా కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి చేరే వారి సంఖ్య ఉంటుంది, కానీ దేవుణ్ణి చేరిన తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకునే వారి సంఖ్య రాను 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 తగ్గిపోతా ఉన్నది. దేవుడు
చెప్తా ఉన్నాడు, నేను నీపైన నేరము మోపవలసి ఉన్నది. ఎందుకంటే నీవు మొదట్లో ఉన్నంత ప్రకారము అంత శుద్ధిగా నీవు ఇప్పుడు లేవు. ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో రాసింది 2వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని యొక్క వాక్యం ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నేను నీపైన ఒక నేరారోపణ మోపవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వు మొదట ఉన్నంత నీతి కార్యాలు నీలో ఇప్పుడు లేవు. దేవుణ్ణి నమ్ముకున్న మొదట్లో దేవుని పైన ప్రేమతో, దేవుని పైన విశ్వాసంతో, దేవుని పైన ఇష్టంతో నీతిగా బ్రతికిన నీవు రాను 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 లోకానికి దగ్గర అయిపోయి దేవుని ప్రేమను విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు నీ పైన నేరారోపణ మోస్తున్నాడు. ఈ లోకము మన పైన నిందారోపణ వేస్తున్నది. ఆ నింద నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము, దేవుని ప్రేమ. ఆయన ప్రేమ మాత్రమే మనల్ని రక్షించగలదు. ఆయన ప్రేమ మాత్రమే మనల్ని హక్కున చేర్చుకోగలదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్ము, విశ్వసించు, దేవుణ్ణి చూసే మార్గము వెతుకు, దేవుణ్ణి చేరే మార్గము వెతుకు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ మతస్థుడు అయినా సరే, లేకపోతే ఏ ప్రాంతం వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది అంటే నీ పాపము నిన్ను దహించి వేస్తుంది. కాబట్టి నీ పాపమును నువ్వు కడుక్కోవాలి. అది ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో ఆ మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ఎవరైతే నన్ను చూసి నా మార్గము యందు నడుస్తారో, నన్ను చేరుకుంటారో వారికి రక్షణ ఉంటుంది. హల్లెలూయా. రక్షణ పొందగోరుచున్నావా? లేకపోతే నీవు ఏదైనా స్వస్థత కోరుచున్నావా? లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఆశ్చర్య కార్యాలను నువ్వు పొందగోరుచున్నావా? నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలని కోరుచున్నావా? నువ్వు చేయాల్సిన పని దేవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి విశ్వసించడం, దేవుని పైన నమ్మకంతో ఆయన్ని చూస్తూ సాగిపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జక్కయ్య ఆ కింద మనం చూసుకున్నట్లయితే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో చెప్తా ఉన్నాడు, తన యొక్క పాపాన్ని కడిగేసుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని తుడిచివేసుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి చేర్చుకున్నాడు. దేవుని ఎదుట మోకరించున్నాడు. మోకరించి దేవుని ఎదుట తన పాపాన్ని, తన అన్యాయపు తీరుని, తన యొక్క పాపపు యొక్క స్వభావాన్ని దేవుని ఎదుట ఏం చేశాడు? ఆయన తుడిచివేశాడు, కడిగి వేశాడు. ఆయన స్థానంలో నీవు ఉన్నట్లయితే ఏం చేస్తావు? ఆయన స్థానంలో నీవు ఉన్నట్లయితే ఏం చేస్తావు? ఆయన దేవుణ్ణి చూడడానికి ఆశపడ్డాడు. ఆయన స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఆయన దేవుణ్ణి చేరుకోవడం కోసం మార్గం వెతికాడు. ఆయన స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? దేవుణ్ణి ఆయన హక్కున చేర్చుకున్నాడు. దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఆయన స్థానంలో నీవుంటే ఏం చేస్తావు? దేవుని ఎదుట మోకరించి తన పాపమును, తన తప్పును, తన పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నాడు. ఆయన స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఎలాగైతే జీవిస్తున్నావో అలాగే జీవిస్తావా? అలాగే నీ జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటావా? తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ, దేవునికి విరోధంగా జీవిస్తూ అలాగనే పోతావా? లేకపోతే జక్కరయ్య స్థానంలో ఉండి జక్కరయ్యలాగా ఆయన్ను పాప క్షమాపణ కోసం వేడుకుంటావా? ప్రశ్నించుకొని
మారు మనసు పొందు. ఈరోజు దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చే వారం నేను ఇక్కడ ఉంటానో లేదో తెలియదు. నేను వచ్చే వారం ఇక్కడ ఉంటానో లేదో తెలియదు. తిరిగి మిమ్మల్ని చూస్తానో లేదో తెలియదు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము దేవుణ్ణి చేరుకోవాలి. దేవుణ్ణి చేరడానికి మార్గం వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన పట్ల ఆయన ఎంతో ప్రేమతోటి ఆయన యొక్క కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఆషామాషి కుమారుణ్ణి కాదు, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకమునకు పంపి ఆయన ద్వారా ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారిని అందరినీ ఏం చేస్తున్నాడంట? పరలోక రాజ్య వారసులుగా చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభుని అనుసరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు మార్గంలో నడుస్తారో, జీవిస్తారో వాళ్ళంతా దేనికి అర్హులంట? దేనికి అర్హులు? పరలోక రాజ్యానికి అర్హులు. పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకున్న వారు అవుతారు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఇంట్లో ఏ పొరపాటు చేసినా కన్న తల్లి మనల్ని గద్దిస్తుందేమో కానీ మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తుందా? ఏమండి, ఇంట్లో నుంచి గెంటేస్తుందా? ఒకసారి నాకు తినేటప్పుడు అన్నీ తీసుకొచ్చి నా ముందు పెట్టుకోవడం అలవాటు. నా అన్నం నేనే వేసుకుంటాను, నాకు కావాల్సినవన్నీ నేనే తెచ్చి ముందు పెట్టుకుంటాను, మా అమ్మని ఇబ్బంది పెట్టను. అన్నీ అలవాటు ఏమంటే అన్నీ ఒకేసారి తెచ్చుకోవడం అలవాటు. ఈ సంఖ్యలో ఒక వాటర్ బాటిల్, ఈ పక్క ఒకటి, ఇంకోటి ఏదైనా డబ్బా, చేతిలో పెరుగు ప్యాకెట్, అన్నం ప్యాకెట్, కూర, గిన్నె అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళడం నాకు అలవాటు. ఒకసారి ఏమైపోయిందంటే దారిలో నడుస్తూ ఉంటే ఏదో వైర్ ఏదో తట్టుకొని కూర మొత్తం కింద పోయింది. పప్పు చేసింది ఆ రోజు మా అమ్మ. ఆ పప్పు అంతా కింద పోయింది. మా అమ్మ మంచి నిద్రలో ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా అనింది. ఎన్నిసార్లు చెప్పినా వినవా? అన్నీ ఒకేసారి తీసుకుపోకపోతే ఒక్కొక్కటి తీసుకుపోవచ్చు కదా. ఆ తప్పు ఎవరిది ఇక్కడ? నాదే. తప్పు నాదే. ఏం చేయాలి? ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోపోవాల్సింది. అన్నీ ఈ పక్క ఒక సంఖ్యలు, ఈ పక్క ఒక సంఖ్యలు అన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే ఆ జారి కింద పడిపోయింది. పొరపాటే. తిట్టింది కానీ నన్నేం ఇంట్లో నుంచి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారట్లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అని చెప్పి అనలా మా అమ్మ. నువ్వు తిరిగి రాకు అని చెప్పి అనలా మా అమ్మ. ఏం చేసింది? సరే ఉన్నదంటే జాగ్రత్త తినిపో, ఆ కూర సరిపోద్దా లేదో పోయి పెరుగు తీసుకొస్తానని చెప్పి పెరుగు తీసుకొచ్చి నా ఆకలి నింపింది. చూసిరా, దేవుడు కూడా అంతే. మనం పొరపాట్లు చేస్తుండొచ్చు, చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు. దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనల్ని తన కడుపులో దాచుకొని మనల్ని ఏం చేస్తాడు? తన బిడ్డలుగా కాచుకొని మన తప్పుల్ని ఆయన సరిదిద్దుతాడు. ఏమండి? సరిదిద్దుతాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. తల్లి ప్రేమను మనం ఎట్లా గ్రహిస్తాం కదా, అలాగే దేవుని ప్రేమను కూడా మనము గ్రహించాలి. తల్లిదండ్రులు శాశ్వతం కాదు. ఒకానొక సమయం వచ్చిన తర్వాత నా తల్లి నన్ను విడిచిపెట్టిపోవచ్చు,
నా తండ్రి నన్ను విడిచిపెట్టిపోవచ్చు, లేకపోతే నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ విడిచిపెట్టిపోవచ్చు, కానీ నన్ను ప్రేమించిన నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి మన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఆయన ప్రేమ మనందరికి పంచుతున్నాడు. ఆ ప్రేమను నువ్వు పొందినట్లయితే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఆ ప్రేమను నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు యుగములు ప్రకాశవంతమైన ఆ పట్టణంలో నువ్వు విరజిల్లుతూ దేవునితో యుగాయుగములు నువ్వు నివాసము చేస్తావు. లేనట్లయితే దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నట్లయితే విసిరివేయబడతావు, త్రోసివేయబడతావు. కాబట్టి జాగ్రత్త. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా, నీ భారము నేను తీసివేస్తాను, నిన్ను నేను శుద్ధినిగా మార్చుకుంటాను, నిన్ను పరిశుద్ధినిగా నేను చేస్తాను. జాగ్రత్త. దేవుని మాట వినండి, దేవుని మాట పెడచెవిన పెట్టకండి. ఇంకో వాక్యం చదువుకుందాం మనం. ఇక్కడ ఇంకో వాక్యము లూకాసు వార్త కాదు, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బలపరచబడినై తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన ఏమని పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో. అనాది కాలముననే, నువ్వు నేను పుట్టక ముందునే, మన తల్లి గర్భంలో మనం పిండముగా ఏర్పడక ముందునే, అనాది కాలముననే ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అప్పటి నుంచి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. నా పిల్లలారా, నా యొద్దకు రండి. తన కృప ఆయన యొక్క కృప మన పైన ఉన్నది. కాబట్టి ఈరోజు మనం అందరం ఈ మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడాలి. జాగ్రత్త లేకపోతే మన జీవితాన్ని మనము కోల్పోతాం. జాగ్రత్త లేకపోతే మన జీవితంలో మనం ఎదురు చూడని దెబ్బలు మనము ఎదుర్కొంటాం. జాగ్రత్త. ఇప్పుడు ఒక అతనికి షుగర్ ఉంది, ఇష్ట ప్రకారం ఎక్కడ కనిపించిన స్వీట్ అక్కడ లటక్ అని మింగేస్తే ఏమవుద్ది? లటకమని ఆయన కూడా లటకమని పోతాడు కదా. ఎందుకు? అతని ఒంటిలో ఒక రోగం ఉంది. ఆ రోగం కోసం ఈయన ఏం చేయాలి? జాగ్రత్త పడి పథ్యం ఉంటూ ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకుంటూ తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి. మనలో కూడా లోకం అనే జబ్బు ఉంది. ప్రతి ఒక్కరిలో లోకం వెంట పడే జబ్బు ఉంది ప్రతి ఒక్కరిలో. ఆ లోకం అనే జబ్బుని నియంత్రించుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి, దేవుణ్ణి అనుసరించాలి. లోకం అనే జబ్బుని నియంత్రించి దేవుని కోసం మనము నడిచి వెళ్ళాలి. ఒకవేళ మనం ఆ మెడిసిన్ తీసుకోలేదంటే మనల్ని ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుంది? గెద్ద తన్నుకుపోయి మన ప్రాణాలని టప్పగట్టించేస్తుంది. అండి, జాగ్రత్త పడాలి. ఈ శరీరము శాశ్వతం కాదు, ఈ ప్రాణము శాశ్వతం కాదు, ఐశ్వర్యం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, బంధుగణం మనం అనుకోవచ్చు. కొంతమంది పెళ్ళిళ్ళకి పోతే అబ్బా వీళ్ళకేంది ఇంతమంది బంధుజనం ఉంది. మా బంధువులండి 1000 మంది వచ్చారండి,
10,000 మంది వచ్చారండి, 5,000 మంది వచ్చారండి, ఎంతమంది వస్తే ఏం లాభం అండి? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా దగ్గరికి వచ్చి ఆదుకున్నారండి? ఎవరూ లేరండి. ఏమండి? ఎవరూ లేరండి. నీకు జబ్బు వచ్చినప్పుడు ఎవరన్నా దగ్గరికి తీసుకున్నారా అండి? ఎవరూ లేరండి. పెళ్ళికి మాత్రం ఆర్భాటంగా అందరూ వచ్చి ఆహా ఆహా అని చెప్పి పలకరించి పోస్తారే కానీ ఎవ్వరూ నీకు సహాయము చేయరు. ఎందుకంటే వారి జీవితం వారిది, నీ జీవితం నీది. నీ కష్టాలు తీసుకొచ్చి నాకు పూస్తే నన్ను కష్టాల నుంచి కాపాడేది ఎవరు అని చెప్పి ఈడు భయపడిపోయి దగ్గరికి రావడం మానేస్తాడు కదా. ఇది లోకమెరిగిన సత్యం. ఇది ఎవరు కాదనడానికి వీలు లేదు, ఎవరు దీన్ని తప్పు అనడానికి ఆస్కారమే లేదు కదా. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది, నువ్వు నా యొద్దకు రా, పరిశుద్ధమైన పిలుపుతోటి, ఉన్నతమైన పిలుపుతోటి, ఉన్నతమైన ప్రేమతోటి, స్వచ్ఛమైన ప్రేమతోటి నేను నిన్ను పిలుస్తా ఉన్నాను. నా యొద్దకు రా. అనాది కాలంలోనే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా యొద్దకు రా. దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చి దేవుని ప్రేమను రుచి చూసి, ఏదో ఉరామారిక వచ్చిపోవడం కాదు దేవుని యొద్దకు రావడం అంటే. ఏదో తమాషాకి ఈడకు పోతే ఒకవేళ జరుగుద్దేమో, ఏమండి, ఒకవేళ ఇక్కడికి వెళ్తే జరుగుద్దేమో, మేబీ ఆర్ మే నాట్ బి అన్న ఆలోచనతో మనం దేవుని దగ్గరికి రాకూడదు. యూ హ్యావ్ టు ట్రస్ట్ హోల్ హార్టెడ్లీ. నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు రావాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పేరుతోటి నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి, నువ్వు నమ్మి తీరాలి. అప్పుడే దేవుని యొక్క కార్యము నీలో సఫలమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. రక్షణ కోరుకుంటున్నావా? దేవుని యొద్దకు రా, దేవుని యొద్దకు అడుగు పెట్టు. రక్షణ విషయంలో నువ్వు వెనకడుగు వేయకు. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. గట్టి చప్పట్లు కొట్టండి. ఎలాగా? ఆదాములాగా ఎలాగైతే అందరూ మరణము అనే శాపాన్ని తెచ్చుకున్నారో అదే యేసుక్రీస్తు ద్వారా తిరిగి నిత్య జీవము అనే వరాన్ని ఎవరు పొందుకుంటున్నారు? చెప్పండి. ఎవరు పొందుకుంటున్నారంటే ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తున్నారో వారు పొందుకుంటున్నారు. మాట వరుసకి లేకపోతే ఏదో ముఖస్థుతి కోసము దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు కాదు నిత్య జీవితము. ఏమండి? ముఖస్థుతి కోసం దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు కాదు నిత్య జీవితము. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఎవరైతే వస్తారో వారికి మాత్రమే నిత్య జీవితము. మీరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏమండి, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మేమేదో దేవుణ్ణి నమ్ముకొని మాకేదో బాగోతుందని చెప్పి మేము ఈడకొస్తే ఈడేంది అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు దేవుణ్ణి నమ్ముకో అంటున్నాడు. ఏంది? బైబిల్ వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే నీ యొక్క సూచక్రియల చేత చొప్పున కాకుండా దేవుని పైన విశ్వాసము చొప్పున నువ్వు దేవుని యొద్దకు రావాలి అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవడో ఏదో చేసేసాడని చెప్పి ఎవరో ఫాట్ అంటే ఇట్లా ధమాన పడిపోయారు, ఎవరో ఇట్లా చేయెత్తితే అందరూ అని ఎగిరేస్తున్నారు. దాన్ని చూసి కాదు దేవుని యొద్దకు రావాల్సింది. దేవుని పైన ప్రేమతో, దేవుని పైన విశ్వాసంతో రావాలి.
ఏమండి, అర్థమైందా? ఏదో ఇక్కడికి వెళ్తే ఏదో సాధించేస్తాము, ఇక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది, మన జీవితంలో మనం ఏదో సంపాదించుకునేస్తాము అన్న ఆలోచనతోటి నువ్వు వచ్చినట్లయితే నువ్వు రాకపోవడమే మంచిది. ఏమండి, రాకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు వచ్చినందువల్ల ఇక్కడ స్థలం వేస్తే కానీ దేవునికి ఎటువంటి ఉపయోగము లేదు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ యూ. నువ్వు నీ ఆత్మకి వాల్యూ చేకూర్చాలి అంటే దానిపైన వెయిటేజ్ ఉండాలి. ఏం వెయిటేజ్ ఉండాలంటే దేవుని పైన నమ్మకం, దేవుని పైన విశ్వాసం. ఈ పక్క దాన్ని ఏమంటారు, వెయింగ్ మిషన్ పడితే తూచితే నువ్వు ఒక పక్క, నీ విశ్వాసం ఒక పక్క, తూచితే అవి రెండు సమానంగా ఉన్నట్లయితే దేవుని ఎదుట నువ్వు ఉంటావు, నిలబడగలుగుతావు. లేదు, నువ్వు కిందకి వెళ్ళిపోయి విశ్వాసం పైకి వెళ్ళిపోతే ఏమైపోద్దంటే దేవుడు నిన్ను తక్కిళ్ళలో నుంచి తీసి పక్కనేసేస్తాడు. ఏమండి, తక్కిళ్ళలో నుంచి తీసి పక్కనేసేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడకపోతే నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసుకున్నట్లయితే. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా స్వస్థతల పైన ఏ రోజు నేను ఎక్కువ ప్రసంగాలు ఏ రోజు నేను చేయలేదు. నేను ఎప్పుడు కూడా స్వస్థతల చేత నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని నేను ఎప్పుడూ చెప్పను. నేనేం చెప్తానంటే వారు స్వస్థత పొందుకున్నారు, ఎందుకంటే దేవుని ఎద్దుకు వచ్చారు కాబట్టి స్వస్థత పొందుకున్నారు. కాబట్టి నువ్వు కూడా దేవుని ఎద్దుకు రా అంటానే, కానీ నువ్వు ఫస్ట్ రా, నువ్వు వస్తే నువ్వు పొందుకుంటావు, నువ్వు రా అని నేను ఎప్పుడు చెప్పను. విశ్వాసం ఉందా రా, లేకపోతే రావద్దు. విశ్వాసం ఉందా రా. దేవుడి పైన విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తావా, చెయ్యి. నువ్వు పొందుకోవాల్సింది నువ్వు పొందుకుంటావు. విశ్వాసం లేదా, రావద్దు. నో నీడ్ టు కమ్, రావాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడు కూడా నది పైనుంచి కిందకే పారుతుంది. ఏమండి, నది ఏం చేస్తుంది, పైనుంచి కిందకే పారుతుంది. తనలో ఉన్న మట్టిని అంతా దులుపుకుంటూ ఏం చేస్తుంది, ఆఖరికి సముద్రంలో పోయి కలుస్తుంది. అలాగే నువ్వు ఎటు తిరిగినా పర్లేదు, చివరికి నువ్వు ఎక్కడికి రావాలి, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తేనే నీకు నీ ఆత్మకు దేవుని యొద్ద మోక్షం అంటారు కదా, సంథింగ్ కాల్డ్ హెవెన్స్, ఆయన యొక్క రాజ్యంలో నువ్వు నిలబడగలుగుతావు. లేకపోతే యు విల్ బి థ్రోన్ అవే. దేవుడు నిన్ను దూరంగా త్రోసివేస్తాడు. జాగ్రత్త. ఇక్కడ చూడండి, వాక్యం ఏమని చెప్తా ఉంది, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడిదరు. ఏమండి, ఆయన ద్వారా బ్రతికించబడుదురు. ఒకవేళ నువ్వు నిత్య జీవితంలో అడుగు పెట్టాలనుకుంటే దేవుని చేత మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఇంకెవరి చేత సాధ్యము కాదు. అది దేవుని చేత మాత్రమే సాధ్యపడగలదు, కానీ ఇంకెవరి చేత కాదు. జక్రయ్య తన పాపములు కడుక్కున్నాడు అంటే అది ఎవరి సన్నిధిలో అంటే దేవుని సన్నిధిలో. ఎందుకంటే పాపాలని కడగడానికి ఆయనకు మాత్రమే హక్కు ఉన్నది, ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. దెర్ ఈస్ నో సిన్ ఇన్ జీసస్. ఏమండి, దెర్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ సింగిల్ స్మాల్ సిన్ ఇన్ జీసస్. దేవుని ఎదుట లేకపోతే దేవునిలో ఎటువంటి పాపము లేదు. ఆయన పాపరహితుడు కాబట్టి మనల్ని పాపము నుంచి బయటకు తీసుకురాగలడు. ఏమండి, తీసుకురాగలడు. ఒకడు లోయలో ఉన్నాడు, ఒకడు గట్టు పైన ఉన్నాడు. వాడిని బయటికి రావాలంటే, బయటికి లాగాలంటే ఈడు గట్టు పైన ఉండాలి. ఇద్దరు లోయలో కూర్చుని, రే నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళు, నేను నిన్ను పైకి తీసుకెళ్తా అంటే అవుతుందా? ఇద్దరు గుంట్లో ఉన్నారు. ఇద్దరు గుంట్లో ఉంటే నేను నిన్ను పైకి తీసుకెళ్తానంటే నువ్వు నమ్ముతావా? ఎందుకంటే అతను కూడా నీతో పాటే ఉన్నాడు కాబట్టి.
ఎవరైతే పైన ఉంటారో వారికి మాత్రమే సాధ్యపడుతుంది మనల్ని గుంటలో నుంచి బయటికి లాగడానికి. అలాగే దేవుని యందు ఏ పాపము లేదు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపములను కడిగే యొక్క శక్తి, పాపముల నుంచి మనల్ని దూరం చేసే యొక్క బలము దేవునికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ జీసస్. మనము మనల్ని బిలీవ్ చేసుకోవాలి. నేను నమ్మాను, నాకు ఖచ్చితంగా తెలుసు దేవుడు నన్ను రక్షించగలడు, నాకు ఖచ్చితంగా తెలుసు దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షణలోకి నడిపించగలడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన ప్రేమతోటి నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొద్దకు రావాలని ఆశపడుతున్నావా? ఆశ ఉంటే సరిపోదు, దేవుని దగ్గరికి రావడానికి మార్గం వెతుక్కో. ఈ లోకంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉండొచ్చు. ఈ లోకం నిన్ను అడుగున నీ కాళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉండొచ్చు. ఈ లోకం లాగేస్తూ ఉండొచ్చు దేవుని దగ్గరికి పోనీకుండా. కానీ వెతుకు, మార్గం వెతుకు. ఈ లోకము నిన్ను ఒక కాలు పట్టుకుంటుందా, రెండో కాలుతో కుంటుకుంటానైనా దేక్కుంటానైనా రా, దేవుని ఎత్తుకు రా, దేవుని ఎత్తుకు రా. దేవుని దగ్గరకు రాకపోతే నీ జీవితానికి అర్థం లేదు, నీ జీవితానికి నిజం అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకుందాం. ఇంకొక వాక్యం. ఇంకా తిట్టుకోబాకండి, ఒక 5 నిమిషాలు. తిట్టుకుంటున్నారా? ఇంకా ఎంతసేపు ఈ బాధ మేము పడాలి అని చెప్పి తిట్టుకోబాకండి. వాక్యం ఇది చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చదువుకున్నాం. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని. ఇక్కడ చూడండి అయిపోద్ది, వస్తారు అయిపోద్ది. ఇక్కడ చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏమండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఏం చేయనంట? విడిపించును. నీతిమంతుడికి అనేక కష్టాలు వస్తాయి. మనం నీతిగా జాతిగా బతికినట్లయితే అందరూ మన పైన అసూయ పడతారు, మనల్ని ఏదో ఒక నిందలో తోయాలని చూస్తారు, మనం బాధపడితే చూడాలని ఆశపడుతూ ఉంటారు. కొంతమందికి ఎవరన్నా బాగుపడుతున్నాడు అంటే చాలు, ఇంకా అక్కడికి రగిలిపోతుంటుంది, కడుపు మంట. ఎన్ని ఈలోలు పోసినా ఆ గ్యాస్ తగ్గదు, ఎన్ని సోడాలు తాగినా ఆ గ్యాస్ పోదు. వాడికి ఏదో ఒకటి అయ్యి వాడు నాశనం అయిన తర్వాత అబ్బా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అయ్యా, అప్పుడు కానీ వీడు మనసు ప్రశాంతంగా అన్నం తినలేడు. ఎందుకంటే ఎదుటోడు బాగుపడితే చూసి ఓర్వలేని తనం, ఎదుటోడు మంచిగా జీవిస్తూ ఉంటే వాడిపైన ద్వేషం పెట్టుకొని పోతా ఆ ఇంటి పైన రాళ్ళేయడానికి చూస్తూ ఉంటారు. అర్థమైందా? అలాగా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఎన్నో ఆపదలు వస్తాయి. కానీ ఆ ఆపదల నుంచి ప్రతి ఒక్క నీతిమంతుని రక్షిస్తాడు యెహోవా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. మనము నీతిమంతులై ఉండాలి. ఒకవేళ మనలో నీతి లేదు, దేవుడు పిలుస్తా ఉన్నాడు, నువ్వు నా ఎద్దుకి రా, నేను నీతిమంతునిగా నిన్ను మారుస్తాను. ఒకవేళ మనలో నీతి లేదనుకోవచ్చు, లేకపోతే మనం పాపినని మనకే తెలియచ్చు. కొంతమంది అంటారు, నేను చేస్తున్న తప్పేనయ్యా, కానీ నా వల్ల కావట్లేదు, నేను చేస్తుంది పాపమే, పొరపాటే, కానీ నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. దేవుణ్ణి నమ్ముతాను, ఆయన అంటే భయం ఉంది, కానీ దీన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నానే అనుకోవచ్చు. నాలో న్యాయము లేదు, నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామేమో, ఒప్పుకోవడానికి ఆలోచిస్తున్నామేమో. నీ ఆలోచన అలసత్వం ఏం చేస్తుంది? నిన్ను మరణానికి చేరువ చేస్తుంది.
ఆ పాపము నీ పైన నిందారోపణ చేయకమునిపై మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిచి మన పాపాలని కడిగి వేసుకొని నీతిమంతులుగా మనము నిలబడాలి. హల్లెలూయా. నీతిమంతులుగా ఎవరైతే నిలబడతారో వారి ముందు యెహోవా నిలబడి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, నా తరపున యుద్ధం చేయువాడు చాలా గొప్పవాడు. ఏమండి? నా తరపున నిలబడి యుద్ధము చేయవాడు చాలా గొప్పవాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మన తరపున యెహోవా యుద్ధము చేయాలి అంటే మనం నీతిని అనుసరించి బ్రతికే వారిగా ఉండాలి. ఒకవేళ ఆ నీతి మనలో లేనట్లయితే దేవుని ఎదుటకు వచ్చి మనం ఆ నీతిని మనము పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడు, లేకపోతే దేవుడిని ఎదుటి నుంచి నువ్వు త్రోసివేయబడతావు. ఎంతమంది ఈరోజు ఇష్టంగా ఉన్నారు దేవుని యందు నిలబడాలని చెప్పి, లేకపోతే దేవుని కొరకు మార్గం వెతికే వారు ఎంతమంది మనలో ఉన్నారు? 1 2 3 4 5 మిగతా వాళ్ళు ఏమి? జాగ్రత్త పడండి, లేకపోతే జీవితం అల్ల కల్లోలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. సరే, ఇంకో వాక్యం చదువుకుందాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. ఇక్కడ చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. నీ స్వబుద్ధిని నమ్ముకొనక, లేకపోతే నీ సొంత ఆలోచనను నమ్ముకొనక, నీ పూర్ణ హృదయంతో ఎవరిని నమ్మాలంట? ఎవరి యొక్క ఆలోచన తీసుకోవాలి అంట? ఎవరి యొక్క ఆలోచన? యెహోవా యొక్క ఆలోచన తీసుకోవాలి. యెహోవా యొక్క ఆలోచన నీవు తీసుకున్నట్లయితే దేవుడు నీ ఎదుట నిలబడి నీ కొరకు ఆయన యుద్ధం చేయువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. దేవుడు ఆయన మన ఎదుట యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన మన ఎదుట యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన యొక్క ఆలోచన చొప్పున, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞ చొప్పున మనం నడుచుకునే వారిగా జీవించాలి. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టకు. దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టినట్లయితే నరకాన్ని పొందుకుంటాం. ఖచ్చితం. ఇది మాత్రం గ్యారంటీ. ఎవరు ఏం చెప్పకపోయినా, ఎవరు ఏది చేయలేకపోయినా ఇది మాత్రం గ్యారంటీ. నీ జీవితము ఇక్కడ ఉన్నన్ని రోజులుగా ప్రశాంతంగా తింటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ బాధ అయితే లేదు, కూర్చొని తినడానికి ఉంది అని చెప్పి అలసత్వం చేసామనుకో ఏమవుద్ది? ఒక అతను ఉన్నాడంట. అతను ఉండి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం నాకు ఉంది కదా, నాకు ఉద్యోగం చేయాల్సిన పనే లేదని చెప్పి కూర్చొని తినడం స్టార్ట్ చేశాడంట. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అంతా ఏం చేస్తున్నాడంటే 1 ఎకరం పొలం అమ్ముతా వచ్చాడంట. ఏదన్నా ఒక అవసరం వచ్చిన రావడం 1 ఎకరా అమ్మడం, అవసరం రావడం ఎకరాలు అమ్మడం, అట్లా అమ్ముకుంటా చివరికి ఏమైపోయింది? ఎకరాలన్నీ ఖాళీ అయిపోయి, చేతులన్నీ ఖాళీ అయిపోయి, లాస్ట్కి ఏమీ మిగలలేదు. కాబట్టి జాగ్రత్త పడి దేవుని ఆలోచన చొప్పున నడుచుకోండి. మన స్వబుద్ధి చేత కాదు, దేవుని ఆలోచన చొప్పున. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. బాగున్నారా? గుడ్. వందనాలు. చాలా సంతోషం.
చాలా బాగా కొట్టారు. క్లాప్స్. వదిలేసి ఒక కోరస్ పాడుకుందాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా మీకే స్తోత్రము. స్తోత్రమయ్యా యేసయ్యా మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. స్తోత్రమయ్యా యేసయ్యా మీకే స్తోత్రము. స్తోత్రమయ్యా యేసయ్యా మీకే స్తోత్రము. అందరూ క్లాప్ చేసుకుంటూ కలిసి పాడుకుందాం. క్లాప్ చేసుకుంటూ పాడదాం. స్తుతించి నిన్ను వేడుకుంటిని. గాలివంటి శోధనలలో స్తుతించి నిన్ను వేడుకుంటిని. నీ ఆత్మశక్తితో నీ బలముతో యేసయ్యా నీ ఆత్మశక్తితో నీ బలముతో నన్ను విడి పిలిచినవయ్యా. నన్ను విడి పిలిచినవయ్యా. స్తోత్రమయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. స్తోత్రమయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. బ్రతుకువనే సముద్రములోన నావలో నీవుంటివి. సముద్రములోన నావలో నీవుంటివి. భయము లేదు నాకు, దిగులు లేదు ఎన్నడు. యేసయ్యా భయము లేదు నాకు, దిగులు లేదు ఎన్నడు. అద్దరికి నన్ను చేర్చినవయ్యా. అద్దరికి నన్ను చేర్చినవయ్యా. స్తోత్రమయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. స్తోత్రమయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. నీకే స్తోత్రము.
స్తోత్రమయ్యా యేసయ్యా స్వస్థత, ఆరోగ్యం, స్తోత్రమయ్యా యేసయ్యా ఇప్పుడు స్వతంత్ర ప్రభావ, ఇప్పుడు సమాధానం, పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రం. అలాగే చేతుల పైకెత్తి తను దర్శించాడు. అదిగదిగా మగ దర్శనముడు నువ్వు చూస్తున్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె చూస్తున్నాడు. ఆయన నిన్నే చూస్తున్నాడు, నిన్ననే చూస్తున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ రే బాబా చూస్తున్న దేవుడిని, నీతో ఉన్న దేవుడిని, నీతో నడుస్తున్న దేవుడిని, నీలో ఉన్న దేవుడిని, చూస్తున్న దేవుడిని. చూస్తున్న దేవుడు, ఓ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ అక్కరేమిటో చెప్పమంటున్నాడు. ఆయన అనారోగ్యమా చెప్పమంటున్నాడు, అసమాధానమా చెప్పమంటున్నాడు. నా సమాధానం నీకు కలుగునుగాక అంటున్నాడు. ఒక స్వరం వినిపిస్తా ఉంది, ఓ నా ప్రజలారా మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. స్తోత్రమయ్యా. అందరి చేతుల పైకెత్తి, అందరి చేతుల పైకెత్తి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీ మేలులకై స్తోత్రం. ఈ నూతన ఆదివారం ఇచ్చినందువల్ల స్తోత్రం. సహవాసానికై స్తోత్రం, సంఘానికై స్తోత్రం, ఆరాధనకై స్తోత్రం, సంకీర్తనకై స్తోత్రం, వాక్య పరిచయానికై స్తోత్రం, మీ సన్నిధికై స్తోత్రం, మీ దర్శనానికై స్తోత్రం. సర్వరాజులరా, సకల రాజులరా, విడుదల, వ్యాధులకు విడుదల. ఆమేన్, ఆమేన్. కూర్చుందా? కూర్చుందా? హల్లెలూయా చెప్దామా? బాబురావు, బాబురావు మైక్ బాబురావు ప్రార్థన చేస్తాం. శీఘ్రం శీఘ్రం రావాలి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. మాతో మాట్లాడిన దేవా, యేసయ్యా నాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అందరితో మాట్లాడిన దేవా, ఈ యొక్క సమయంలో ఈ దినాన్ని పేబునైనా మాతో మీరు మాట్లాడి ఉన్నాడు.
దేని గురించి మాట్లాడిపోయావా, ఎందు గురించి మాట్లాడిపోయావు నాయనా. యేసయ్యా ఈ యొక్క మాటల పేపనైనా నిత్య జీవితానికి అరుగులుగా మాట్లాడమా యేసయ్యా. నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు పేపనైనా, అవును బ్రదర్. చక్కని మాటల పేప, ఎలలేని ఎలలేని మాటల పేపనైనా, నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాల పేపనైనా. ఈ యొక్క మాటల పేప ఎక్కడ మాకు దొరకనైనా పేప, అది నీ యొక్క మందిర ఆవరణలో మాకు దొరికింది నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాల పేపనైనా. ఏమి ఇచ్చి నీ రుణం తీసుకోలే పేప అయ్యా. ఎంత ప్రయాసం చేసినా కానీ పేపనైనా ఇలాంటి మాటలు మాకు దొరకమనైనా పేప, ఇలాంటి చక్కని మాటలే పేప మాకు నేర్పించినందుకు, మాకు వినిపించినందుకునైనా, ఈ యొక్క మాటలే పేప మాకు జీవితానికి ఒక వెలుగుగా మార్చినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు పేప. ఇలాంటి మహిమ పేప, ఇలాంటి గజం పేప మాకు చూపించినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రం తల్లిస్తున్నా. మా యేసయ్యా నీకు వందనములు స్తోత్రం ఇస్తున్నా. నాయనా యేసయ్యా ఇలాంటి మాటలు పేపర్ నాయన, పేపర్ నాయన మాకు ఇచ్చి ఉన్నాడు పేప, మాకు ఇచ్చి ఉన్నాడు పేపర్ నాయన. ఏ సమస్యలు ఉన్నాయి పేప, ఏ ఇబ్బందులు ఉన్నాయి పేపర్ నాయన. చక్కిన మాటలు తరగ పేప మా హృదయాల పేప పచ్చగా మార్చాడు, నెమ్మదిగా మార్చాడు, కనికరం చూపించాడు, సమాధానం చూపించాడు పేపర్ నాయన. నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు పేపర్ నాయన. అయ్యా ఈ మాటల పేపర్ నాయన నీ రాజ్యములో పేప మా యొక్క ఈ మాట రాజ్యంలో ఉన్నటికి మీరు సహాయపడినందుకు యేసు క్రీస్తు పేపర్ ప్రార్థించి అడిగి మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందా? ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకిని సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. కూర్చున్నా? ప్రియులారా, మన ప్రభు మహాకృప వలన పునరుద్ధాన ఆరాధన ముగించబడింది. మీకందరికీ ప్రార్థన చేయడానికి ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాం. అందరూ ప్రార్థన చేసుకొని విడుకోలు తీసుకుందాం. మీకు అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకోండి ఓపికగా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి 30వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన సరిగ్గా రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ కలుసుకోండి, మాతో సహకరించండి. మాతో సహకరించిన ఫలితం మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 2వ తారీఖు విజయరావు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. రేపేమో రిటైర్మెంటు, 2వ తారీఖు అది చేద్దాం. ఈ వీడియో కట్ చేసి 2వ